అన్నాను. మళ్ళీ కూడా చెప్తున్నా. ఇంకా కొంతమంది అంటే చెప్పిందే చెప్తున్నావు అమ్మా అంటున్నారు. అర్థం అవ్వాలి అంటే చెప్పిందే చెప్పాలి, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకి ఒత్తి ఒత్తి పలికితేనే అది మైండ్కి ఎక్కిద్ది చాలా మందికి, లేకపోతే మైండ్కి ఎక్కదు. అమ్మా మీరు వన్ సైడే చెప్తున్నారు, అంటే నాణ్యానికి ఒకవైపే చెప్తున్నారు, ఇంకొక వైపు చెప్పట్లేదు. ఆ మధ్య ఒక అమ్మాయిని ఒక కారు యాక్సిడెంట్ లో చనిపోతే ఒక పోలీస్ ఆఫీసర్ బ్యాడ్ గా మాట్లాడాడు అన్నారు. నిజమే, నేను దాన్ని తప్పే పడతాను, కాదంట్లా. అతనికి మైక్ ఉంది. ఇప్పుడు మనుషులు ఎలా ఉంటారు, ఒక్కొక్క మనస్తత్వం ఒకలాగా ఉంటది. ఎవరు వినట్లేదు కదా అనుకున్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, వాళ్ళ ముందుకు వచ్చేసరికల్లా ఇంకొకలాగా మాట్లాడతారు. అలానే అతనికి మైక్ ఉంది, కెమెరా ఉంది కాబట్టి దొరికిపోయాడు. ఆ కెమెరా ఆ మైక్ లేకపోతే అతను దొరికేవాడు కాదు కదా. అతను ఏం మాట్లాడాడో మనకు తెలిసేది కాదు కదా. అలా మాట్లాడేవాళ్ళు 100కి 99 మంది ఉన్నారా లేదా? మీకు తెలవదా ఆ విషయం? కానీ తల్లిదండ్రులకు తెలవదా? అమెరికా పంపిస్తే పిల్లలు మరి అక్కడే సెటిల్ అయిపోతారేమో